వెల్కమ్ టీ షాట్. మనం నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, కేంద్ర ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక, రవాణా, పర్యాటక, విద్య, వైద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధి కోసం రూపొందించే విధానాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలు అంటారు. మరి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను మనం పరిశీలించినట్లయితే సామాజిక అభివృద్ధి పథకం సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సామాజిక అభివృద్ధి పథకాన్ని భారతదేశంలో 1952 అక్టోబర్ 2వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి పథకమే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మరి ఇది మొదట 55 బ్లాకులలో మొదట ప్రారంభించబడింది. ఒక బ్లాక్ అంటే 100 గ్రామాలు. ఈ పథకాన్ని తర్వాత దేశవ్యాప్తంగా 5011 బ్లాకులలో అమలు చేశారు. మరి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడిన పథకమే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ పథకానికి ఆర్థిక సహకారం అందించిన విదేశీ సంస్థ ఫౌడ్ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్థిక సహకారాన్ని అందించింది. ఇది అమెరికా దేశం చెందిన సంస్థ ఫౌడ్ ఫౌండేషన్. అంటే ఈ పథకం అమలు చేయడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందించటం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో 11 రంగాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను అమలు చేయటం జరిగింది. ఈ పథకంలో భాగంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కూడా అమలు చేయటం జరిగింది. మరి ఇది ఒక పథకంగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, మరి దీన్ని ఎంజీఎన్ఆర్ఈజిఏ అంటున్నాం. ఎంజీఎన్ఆర్ఈజిఏ వాస్తవానికి ఈ పథకం 2006 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో నార్పల మండలంలో బండ్లపల్లి గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. చూడండి, 2006 ఫిబ్రవరి 2 ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో నార్పల మండలంలో బండ్లపల్లి గ్రామంలో భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ స్కీమును ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఈ పథకం యొక్క ఉద్దేశం అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటున్నాం. పార్లమెంటు చేత ఆమోదించబడి అమలు చేయబడుతున్న పథకం ఇది. మరి పార్లమెంటు చేత ఆమోదించబడి అమలు చేయబడుతున్న పథకం కాబట్టి మరి ఈ స్కీమును స్టడీ చేస్తే ఇక్కడ మనకు గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం యొక్క ఆశయం. ఈ పథకానికి అయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ 90% నిధులు సమకూర్స్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% సమకూర్చుకోవాలి. మరి ఈ పథకంలో వాస్తవానికి మరి ఏ పథకాలు ఈ పథకంలో విలీనమైనవి అంటే ఇక్కడ ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపి, ఎస్జిఆర్వై అనే పథకాలు ఇందులో విలీనమైనవి. ఈ 2 పథకాలు నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, మరి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఈ 2 స్కీములను తీసుకొచ్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కలిపి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇది 2006 ఫిబ్రవరి 2న దీన్ని ఎన్ఆర్ఈజిఏగా పిలిచిరు. 2009 అక్టోబర్ 2న దీన్ని ఎంజీఎన్ఆర్ఈజిఏగా మార్చారు. ఎంజీ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు 2009 అక్టోబర్ 2న.
అయితే 2006 ఫిబ్రవరి 2న ఇది కేవలం 200 జిల్లాల ప్రారంభమైంది. 2008 నాటికి దీన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేయటం జరిగింది. మరి పార్లమెంటు చేత ఆమోదించబడి అమలు చేయబడుతున్న పథకం ఎంజీఎన్ఆర్ఈజీ అని చెప్తున్నాం. జనరల్గా ఈ పథకం అంటే చట్టం కాబట్టి పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఈ చట్టంలో ఏముందంటే 100 రోజుల ఉపాధి కల్పించాలి. పర్ డే 100 రూపాయలు ఇవ్వాలి. 100 రోజుల ఉపాధి అనేది చట్టంలో ఉంది. పర్ డే 100 రూపాయలు ఇవ్వాలనేది ఈ పథకంలో ఉంది. స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. మరి ఇక్కడ జనరల్గా మొత్తం కూలీలలో 1/3 కూలీలు మహిళలు ఉండాలి. అంటే మొత్తం శ్రామికులలో 1/3 మహిళలు ఉండాలని ఈ చట్టం ప్రధానంగా చెప్తుంది. మరి ఈ పథకం వాస్తవానికి 2023-24 నాటికి పథకం కింద 309 కోట్ల పని దినాలు కల్పించటం జరిగింది. మరి 309 కోట్ల పని దినాలు కల్పించారు. అంటే ఈ పథకం కింద 2023-24 నాటికి 300 కోట్ల పని దినాలు కల్పించారు. మరి అత్యధికంగా వేతనం ఈ పథకం కింద హర్యానా రాష్ట్రం 367 రూపాయలు చెల్లిస్తుంది. అత్యధికంగా వేతనం ఈ పథకం కింద చెల్లిస్తున్న రాష్ట్రం హర్యానా స్టేట్ అయితే, ఈ పథకం కింద అత్యల్ప వేతనం చెల్లిస్తున్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ స్టేట్. మరి ఛత్తీస్గఢ్ స్టేట్లో కేవలం 221 రూపాయలు చెల్లిస్తున్నారు. లోయెస్ట్ ఛత్తీస్గఢ్ 221, హైయెస్ట్ హర్యానా 367 అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ పథకం కింద ఒక రోజుకు కూలికి ఇచ్చే వేతనం ప్రజెంట్ 272 రూపాయలు, 272 రూపీస్. మరి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద స్త్రీలు పాల్గొనే రేటు, అంటే ఈ పథకం కింద స్త్రీలు పాల్గొనే రేటు 58.9% ఉంది. నెక్స్ట్ మనం తీసుకుంటే జాతీయ ఆహార భద్రతా చట్టం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం చాలా వరకు పోటీ పరీక్షల్లో దీని నుంచి మనకు బిట్లు వస్తున్నాయి కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కీము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది పాలసీ అనేది. అయితే ఈ జాతీయ ఆహార భద్రతా చట్టానికి సంబంధించిన బిల్లు 2011 డిసెంబర్ 22న లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి 2011 డిసెంబర్ 22న లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్తాను. ప్రవేశపెడితే 2013 జూలై 5న రాష్ట్రపతి అనుమతి పొందినది ఇది. అయితే దీనిని 2013 సెప్టెంబర్ 12 నుంచి ఈ చట్టాన్ని 2013 సెప్టెంబర్ 12 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. మరి 2013 సెప్టెంబర్ 12 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని చెప్తున్నాం. వాస్తవానికి ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో 75% మందికి, పట్టణ ప్రాంతంలో 50% మంది ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి. అంటే ఫుడ్ సెక్యూరిటీ కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కనీసం ఒక వ్యక్తికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలనేదే జాతీయ ఆహార భద్రతా చట్టంలో ఉన్నది. మరి కేజీ బియ్యం 3 రూపాయలు మించకుండా, కేజీ గోధుమలు 2 రూపాయలు మించకుండా, కేజీ జొన్నలు ముతక ధాన్యాలు 1 రూపాయి మించకుండా ఇవ్వాలనేది ఈ చట్టం చెప్తుంది. ఈ చట్టంలో ప్రధానంగా ఏముంది అంటే మధ్యాహ్న భోజన పథకం కూడా ఈ చట్టంలో భాగమే. తర్వాత పీడిఎస్ కూడా ఈ పథకంలో భాగమే. ఐసిడిఎస్ కూడా ఈ పథకంలో భాగమే. ఎంఎంపి అంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా ఆహార భద్రతా చట్టంలో భాగం. ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా మనకు జాతీయ ఆహార భద్రతా చట్టంలో భాగం. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ సమీకృత పిల్లల అభివృద్ధి పథకం కూడా
ఈ చట్టం అంటే ఇది కూడా దీంట్లో భాగమే. మరి ఇవి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది మనకు ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేసినట్లయితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ్ యోజన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ్ యోజన అనేది వాస్తవానికి 2014 సెప్టెంబర్ 25న ఈ స్కీమును ప్రారంభించటం జరిగింది. ఈ స్కీమును ప్రారంభించటం జరిగిందంటే వాస్తవానికి SJSRY, SGSY అని 2 స్కీములు ఉన్నాయి. స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన. ఇది 97లో లాంచ్ చేశారు, దీన్ని 99లో లాంచ్ చేశారు. దీన్ని 2013వ సంవత్సరంలో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. దీనిని 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. చూడండి, అంటే స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన స్కీమ్ 97లో లాంచ్ అయింది. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన స్కీమ్ 1999లో లాంచ్ చేశారు. దీన్ని 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చితే దీన్ని నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్గా పేరు మార్చారు. ఈ 2 పథకాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో కలిపేయటం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో కలిపేసారంటే వాస్తవానికి మరి దీని యొక్క ఆశయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని, పేదరికాన్ని పారదోలటమే దీని యొక్క ప్రధాన ఆశయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన యొక్క కార్యక్రమ ఆశయం అదే. మరి ఆ ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, దీన్ దయాళ్ ఇక్కడ చూడండి DDUGKY DDUGKY. మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన ఇది కూడా 2014 సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ జయంతి రోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన యొక్క ఆశయం నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే దీని యొక్క ఆశయం. అంటే నిరుద్యోగ యువతలో స్కిల్స్ ఇంప్రూవ్ చేసి, నైపుణ్యాలను పెంపొందించి, నైపుణ్యాలను కల్పించి మరి ఉపాధి అవకాశాలను పెంపొందించేటట్లు చేయటమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన యొక్క ఆశయం. ఆ ఆశయంతో, ఆ లక్ష్యంతో ఈ స్కీమును, ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. మరి ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన కింద మనం జనరల్గా తీసుకుంటే, స్టడీ చేస్తే ఈ పథకానికి అయ్యే ఖర్చు సెంట్రల్ గవర్నమెంట్ 60% భరిస్తే స్టేట్ గవర్నమెంట్లు 40% భరించుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలు అయితే కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తే రాష్ట్రాలు 10% భరించుకోవాలి. నిరుద్యోగ యువతకు స్కిల్స్ పెంపొందించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన. ఈ పథకం కింద యువకులకు శిక్షణ ఇవ్వడానికి కావలసిన కనీస వయస్సు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వరకు నుంచి పైబడిన వారికి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. మరి ఇది ఒక కార్యక్రమం. తర్వాత మేడ్ ఇన్ ఇండియా ఆర్ మేకింగ్ ఇండియా ఇది కూడా 2014 సెప్టెంబర్ 25న ఈ స్కీమును కూడా నరేంద్ర మోడీ ప్రారంభించటం జరిగింది. మరి జనరల్గా మేడ్ ఇన్ ఇండియా యొక్క కార్యక్రమం యొక్క ఆశయం ఏంటంటే భారతదేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయటం. అంటే చూడండి, విదేశీ బహుళజాతి సంస్థలను మన దేశంలోకి అనుమతించి మన దేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేసి తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మేకింగ్ ఇండియా యొక్క ఆశయం. మేకింగ్ ఇండియా యొక్క ఆశయం అంటే నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో
ఈ మేకింగ్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. అంటే ముఖ్యంగా మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 25 తయారీ రంగాలను ఎంచుకోవటం జరిగింది. ఈ 25 తయారీ రంగాల్లో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జీడిపిలో తయారీ రంగం వాటా 25% పెంచాలనే లక్ష్యంతో మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక దీని తర్వాత చూస్తే మనం ఇక్కడ ఉదయ్ పథకం అంటే హృదయ్ పథకం అనేది మనం జనరల్గా తీసుకుంటే ఇక్కడ ఇది 2015 జనవరి 21న అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు దీన్ని న్యూఢిల్లీలో ప్రారంభించటం జరిగింది. అంటే చూడండి, హృదయ్ పథకాన్ని అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు 2015 జనవరి 21న న్యూఢిల్లీలో ప్రారంభించటం జరిగింది. నేషనల్ హెరిటేజ్ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన. నేషనల్ హెరిటేజ్ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన అనేది హృదయ్ యొక్క ఫుల్ ఫామ్. మరి జాతీయ వారసత్వ సంపద కలిగిన పట్టణాలను అభివృద్ధి చేయటమే హృదయ్ స్కీమ్ యొక్క ప్రధాన ఆశయం. జాతీయ చారిత్రక వారసత్వ సంపద కలిగిన పట్టణాలు అభివృద్ధి చేయటమే హృదయ్ పథకం యొక్క ఉద్దేశం. ఈ హృదయ్ పథకం కింద దేశంలో 10 రాష్ట్రాలలో 12 పట్టణాలను ఎంపిక చేయటం జరిగింది. చారిత్రక సంపద కలిగిన పట్టణాలను పునరుద్ధరించుకోవాలి అనేది హృదయ్ యొక్క ప్రధాన ఆశయం. మరి చారిత్రక సంపద కలిగిన పట్టణాలు ఏంటి అంటే తెలంగాణలో వరంగల్లో 1000 స్తంభాల గుడి, దీన్ని పునరుద్ధరించాలి. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తమిళనాడులో కంచీపురం, వెలంగని, కర్ణాటకలో బాదామి చూడండి, ఇక్కడ గుజరాత్లో ద్వారక, రాజస్థాన్లో అజ్మూర్, పంజాబ్లో అమృత్సర్, మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి మధుర, మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఒడిస్సాలో పూరి, బీహార్లో గయా, ఇలాంటి 12 పట్టణాలు, చారిత్రక వారసత్వ కలిగిన 12 పట్టణాలను మొత్తానికి 10 రాష్ట్రాల నుంచి ఎంపిక చేయటం జరిగింది హృదయ్ పథకం కింద. మరి ఇది స్కీము. ఇక బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఈ పథకాన్ని 2015 జనవరి 22వ తారీఖు నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానా రాష్ట్రంలో పానీపట్లో దీన్ని ప్రారంభించటం జరిగింది. పానీపట్లో ప్రారంభించటం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని పానీపట్లో 2015 జనవరి 22న మరి బేటీ బచావో బేటీ పడావో అనే ఒక స్కీము లాంచ్ చేయటం జరిగింది. మరి ఈ పథకం యొక్క ఆశయం ఏంటిది అంటే బాలికల నిష్పత్తిని పెంచాలి, సెక్స్ రేషియోని పెంచాలి, స్త్రీ నిష్పత్తిని పెంచాలి. అంటే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయటం జరిగింది. ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి కంపల్సరీ ఒక జిల్లాని ఎంపిక చేశారు. ప్రతి రాష్ట్రం నుంచి ఒక జిల్లా కంపల్సరీ ఉంది, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక జిల్లా ఉంది. అంటే ఈ పథకాన్ని మొత్తం 3 దశల కింద 100 జిల్లాలను ఎంపిక చేశారు. మొదటి దశ కింద వాస్తవానికి 87 జిల్లాలు, రెండో దశ కింద 8 జిల్లాలు, మూడో దశ కింద 5 జిల్లాలు. మరి 87 ప్లస్ వాస్తవం తీసుకుంటే 95 ప్లస్ 100 జిల్లాలు. 3 దశల్లో 100 జిల్లాలను ఎంపిక చేశారు. బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క ఎంబ్లం బాలికా స్మైలింగ్. దాన్ని రాఘవేంద్ర రూపొందించటం జరిగింది. మొత్తం 3 దశల్లో ఎంపిక చేశారంటే ఈ 3 దశలు ఏంటంటే 2011 ప్రకారం మన దేశంలో 1000 మంది పురుషులుంటే 943 మంది స్త్రీలు ఉన్నారు. ఇది
940. ఈ మొదటి దశలో జాతీయ స్థాయి కంటే స్త్రీ నిష్పత్తి తక్కువ 87 జిల్లాలు ఎంపిక చేశారు. అంటే జాతీయ స్థాయి కంటే స్త్రీ నిష్పత్తి తక్కువ అంటే 941, 940, 942, 930 ఇట్లా స్త్రీ నిష్పత్తి తక్కువ. ఇంతకంటే స్త్రీ నిష్పత్తి తక్కువ 87 జిల్లాలు మొదటి దశలో ఎంపిక చేశారు. రెండవ దశలో జాతీయ స్థాయి కంటే స్త్రీ నిష్పత్తి ఎక్కువండి కూడా అంటే 960, 950, 945, 940 అట్లుండి కూడా క్రమక్రమంగా తగ్గుతున్న జిల్లాలు 8 జిల్లాలు సెలెక్ట్ చేశారు. మూడో దశలో జాతీయ స్థాయి కంటే స్త్రీ నిష్పత్తి ఎక్కువండి కూడా క్రమక్రమంగా పెరుగుతున్న జిల్లాలంటే దీని దగ్గర 944, 940 అట్లా క్రమక్రమంగా పెరుగుతున్న 5 జిల్లాలను సెలెక్ట్ చేశారు. అంటే బేటీ బచావో బేటీ పడావో పథకం కింద ఎవరైతే బాలికల నిష్పత్తిని పెంచడానికి కృషి చేస్తారో వాళ్ళకు ప్రత్యేక నజరానా ఇచ్చి ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలోని పానీపట్ జిల్లాలో గ్రామంలో స్త్రీ నిష్పత్తిని పెంచడానికి కృషి చేసిన గ్రామానికి ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ఇచ్చి ఆ గ్రామాన్ని ప్రోత్సహిస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ స్కీమును తీసుకురావటం జరిగింది. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్. మరి జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. అంటే వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయదారుడు ఆన్లైన్లో విక్రయించుకునే ఉద్దేశంతో ఈనామ్ అనే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈనామ్ అనే ఒక పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది 2016 ఏప్రిల్ 14వ తారీఖున. ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈనామ్ను మొదటిసారిగా 8 రాష్ట్రాల్లో 21 మండీలను ఈనామ్ చేయటం జరిగింది. అంటే మొదటిసారిగా 8 రాష్ట్రాలు 21 మండీలను ఈనామ్ చేశారంటున్నాం. అయితే ప్రస్తుతం 23 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు. మరి 23 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలలో 1389 మండీలను ఈనామ్ చేయటం జరిగింది. మరి 1389 మండీలను ఈనామ్ చేసిరు అని చెప్తున్నాం. మరి జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనామ్ కింద అంటే వ్యవసాయదారుడు తమ పంటను ఆన్లైన్లో విక్రయించుకునే ఉద్దేశంతో ప్రారంభించబడిన కార్యక్రమమే ఈనామ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ అనే స్కీము ఒక్కసారి మనం చూస్తే ప్రపంచంలోనే ఆరోగ్య రంగంలో అతిపెద్ద పథకం. మరి ప్రపంచంలోనే ఆరోగ్య రంగంలో అతిపెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ అంటున్నాం. అంటే దాదాపు 10 కోట్ల కుటుంబాలకు 50 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకొచ్చిన పథకమే ఆయుష్మాన్ భారత్. దీన్ని ప్రజెంట్ ఏమంటున్నారంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని లేటెస్ట్గా పిలుస్తున్నారు. మొదట దీని పేరు మోడీ కేర్ అన్నారు, తర్వాత ఆయుష్మాన్ భారత్ అన్నారు, తర్వాత పేరు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనగా పేరు మార్చారు. మరి ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018 మార్చి 21న కేంద్ర క్యాబినెట్ దీన్ని అప్రూవల్ చేసింది, దీన్ని ఆమోదించింది. మరి ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న నరేంద్ర మోడీ జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో ప్రారంభించడం జరిగింది. మరి జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలో ప్రారంభించారంటే ఈ పథకంకి పేద కుటుంబాల అర్హులు, తెల్ల కార్డు కలిగిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. వీళ్ళకు సంవత్సరానికి 5
లక్షల రూపాయల వరకు, సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు. మరి సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. వాస్తవానికి 2024 జూలై నాటికి ఇక్కడ 34.73 కోట్ల కార్డులు ఇవ్వటం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కింద 34.73 కోట్ల కార్డులు ఇవ్వటం జరిగింది. మరి ఇది దాదాపు 7.37 కోట్ల హాస్పిటళ్లను కవర్ చేస్తుంది. ఇది ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్, ఆయుష్మాన్ భారత్ అనే పథకం. మరి 7.37 కోట్ల హాస్పిటల్ కవర్ చేస్తుంది. అంటే జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన పథకాలు వాస్తవానికి ఇందులో విలీనం చేయటం జరిగింది. దేంట్లో ఆయుష్మాన్ భారత్ అనే పథకంలో మెర్జ్ చేయటం జరిగింది, ఆయుష్మాన్ భారత్ పథకంలో విలీనం చేయటం జరిగింది. మరి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకంగా మనం చెప్తున్నాం ఆయుష్మాన్ భారత్ స్కీమును. దీని తర్వాత మనం స్టడీ చేస్తే, దీని తర్వాత మనం అధ్యయనం చేస్తే వ్యవసాయ పథకాలు, అగ్రికల్చర్ స్కీమ్స్. మరి వ్యవసాయ పథకాలను మనం పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయ అభివృద్ధి కోసం రూపొందించే పథకాలనే వ్యవసాయ పథకాలు అంటారు. ఇక్కడ కృషి విన్నత్ యోజన, మరి కృషి విన్నత్ యోజన అనే స్కీము ఇక్కడ మనం చూస్తే 2018 జూలై 10న ఈ స్కీమును లాంచ్ చేయటం జరిగింది. మరి కృషి విన్నత్ యోజన స్కీమ్ యొక్క ఆశయం ఏంటిదంటే వ్యవసాయ రంగంలో గతంలో అమలు చేసిన అనేక పథకాలను ఒకే పథకములో కలిపి తీసుకొచ్చిన పథకమే కృషి విన్నత్ యోజన. అంటే దీన్ని వ్యవసాయ రంగంలో ఏమంటారంటే అంబరిల్లా స్కీమ్ అంటారు. వ్యవసాయ విధానాల్లో అంబరిల్లా పథకం అని దేన్ని అంటారంటే కృషి విన్నత్ యోజన అంటారు. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న 11 పథకాలను ఇందులో మెర్జ్ చేయటం జరిగింది. అంటే మరి ఇక్కడ జాతీయ కొనసాగించగలిగే మిషన్, జాతీయ యాంత్రీకరణ మిషన్, జాతీయ ఉప మిషన్, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంటు, ఇట్లాంటి ఒక 11 స్కీమ్స్. అంటే గతంలో అమలు చేసిన వ్యవసాయ అభివృద్ధి కోసం అమలు చేసిన 11 స్కీమ్స్ని ఇందులో మెర్జ్ చేయటం జరిగింది. అంటే కృషి విన్నత్ యోజన యొక్క ఆశయం, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో హరిత విప్లవాన్ని, అంటే వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాన్నే హరిత విప్లవము అంటాం. ఇక్కడ హరిత విప్లవం అంటాం వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాన్ని. వ్యవసాయ రంగంలో హరిత విప్లవాన్ని మరింత విజయవంతం చేసే ఉద్దేశంతో, అంటే హరిత విప్లవాన్ని మరింత ముందు తీసుకుపోయే ఉద్దేశంతో, హరిత విప్లవాన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో కృషి విన్నతి యోజన అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. వాస్తవానికి 2018 జూలై 10వ తారీఖు నాడు. మరి 2018 జూలై 10వ తారీఖు నాడు ఈ స్కీమ్ లాంచ్ చేశారని చెప్తున్నాం. మరి ఇక్కడ వాస్తవానికి గోబర్ధన్ పథకము 2018 ఏప్రిల్ 30వ తారీఖు నాడు అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు హర్యానా రాష్ట్రంలోని కర్నల్లో ప్రారంభించడం జరిగింది. మరి హర్యానా రాష్ట్రంలోని కర్నల్లో ప్రారంభించింది అని చెప్తున్నాం. వాస్తవానికి ఈ గోబర్ధన్ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు జీవనోపాధిని కల్పించడం. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల జీవనోపాధిని కల్పించడం అంటే గ్రామీణ ప్రాంతంలో పశువుల యొక్క వ్యర్థాలను ఉపయోగించి సేంద్రియ ఎరువుల తయారీని, అంటే సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించి గ్రామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పించడానికి తీసుకొచ్చిన పథకం పేరే మనకు గోబర్ధన్ పథకంగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనకు కృషి విన్నత్ యోజన,
గోబర్ధన్ పథకము, ఈ 2 వ్యవసాయ పథకాల గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వ్యవసాయ పథకాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.